హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంస్కృత్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఫస్ట్ ఇయర్ రోమన్ నెంబర్ 14 శబ్ద రూపాన్ని. స్టూడెంట్స్, మన టెక్స్ట్ బుక్లో 23 శబ్దాలు ఉన్నాయి. అందులో 12 నామవాచక శబ్దాలు, మిగిలిన 11 సర్వనామ శబ్దాలు. సహజంగా నామవాచక శబ్దాల నుండి 2 ప్రశ్నలు, సర్వనామ శబ్దాల నుండి ఒక ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చినటువంటి 3 ప్రశ్నలలో మనం 2 ప్రశ్నలకి సమాధానం రాయాలి. కావున మనం మొదటి 12 ప్రశ్నలను చక్కగా చదివినట్లయితే సమాధానం రాసి 8 మార్కులు సంపాదించవచ్చు. అందులో భాగంగా మనం ఈరోజు 2 శబ్దాలను చూడబోతున్నాం. మొదటిది రామశబ్దం, రెండవది వనశబ్దం. రామశబ్దాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే వనశబ్దం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ప్రశ్నపత్రంలో కేవలం ప్రశ్న పదం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి రామ. ఇచ్చిన ప్రశ్నకి మనం అంతము లింగము రాయాలి, అది మొదటి వరుస. రెండవ వరుసలో వచనాల పేర్లు రాయవలెను. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అలాగే ఇచ్చిన పదాలకి 8 విభక్తులలో 3 వచనాలు అనగా 24 పదాలు రాయవలసి ఉంటుంది. స్టూడెంట్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈజీగా ఎలా శబ్దాలు నేర్చుకోవాలనే ట్రిక్ నేర్పిస్తాను. మొదటి శబ్దం రామ. రామ అనే పదం అకారముతో అంతమవుతుంది. అది పుంలింగ శబ్దం కాబట్టి ముందుగా మనం పైన హెడ్డింగ్ రాయాలి. అకారాంతః పుంలింగః రామశబ్దః. తర్వాత వరుసలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి అని రాయాలి. ఇలా రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. ఆ తర్వాత శబ్దాన్ని వివరించవలసి ఉంటుంది. శబ్ద రూపం చూడండి. రామః, రామౌ, రామాః ప్రథమా విభక్తి. రామం, రామౌ, రామాన్ ద్వితీయా విభక్తి. రామేణ, రామాభ్యాం, రామైః తృతీయా విభక్తి. రామాయ, రామాభ్యాం, రామేభ్యః చతుర్థీ విభక్తి. రామాత్, రామాభ్యాం, రామేభ్యః పంచమీ విభక్తి. రామస్య, రామయోః, రామానాం షష్ఠీ విభక్తి. రామే, రామయోః, రామేషు సప్తమీ విభక్తి. హే రామ, హే రామౌ, హే రామాః సంబోధనా ప్రథమా విభక్తి. స్టూడెంట్స్, మనకి పాఠాల కంటే ఎక్కువ పాఠాలే గుర్తుకుంటాయి. కాబట్టి శబ్దాన్ని కూడా మనం ఒక పాఠలాగా నేర్చుకున్నట్లయితే అది ఈజీగా గుర్తుకుంటుంది అని నా అభిప్రాయం. కాబట్టి నేను దీనికి ఒక రాగాన్ని అమర్చడం జరిగింది. అది జాగ్రత్తగా వినండి. రామః, రామౌ, రామాః ప్రథమ విభక్తి. రామం, రామౌ, రామాన్ ద్వితీయా విభక్తి. రామేణ, రామాభ్యాం, రామైః తృతీయా. రామాయ, రామాభ్యాం, రామేభ్యః చతుర్థీ. రామాత్, రామాభ్యాం, రామేభ్యః పంచమీ. రామస్య, రామయోః, రామానాం షష్ఠీ. రామే, రామయోః, రామేషు సప్తమీ. హే రామ, హే రామౌ, హే రామాః సంబోధన. శబ్దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్. ఉదాహరణకి మనం వచనాల వరుసలో నేర్చుకున్నట్లయితే ముందుగా ఏకవచనాన్ని చూద్దాం. ఏకవచనాన్ని గుర్తుపెట్టుకోవడానికి 3 పదాలు గుర్తుపెట్టుకోండి. విసర్గం ఏనాయ ఆతస్యే. విసర్గం ఏనాయ ఆతస్యే. విసర్గంని విడదీస్తే విసర్గ మ. రామః, రామం, రామః, రామం ప్రథమ విభక్తి రామః, ద్వితీయ విభక్తి రామం. రామః, రామం. ఏనాయ అనే పదాన్ని విడదీస్తే ఏన ఆయ, ఏన ఆయ. రామేణ, రామాయ, రామేణ, రామాయ. అలాగే ఆతస్య అనే పదాన్ని విడదీస్తే 3. ఆత్, అస్య, ఏ. రామాత్, రామస్య, రామే. రామాత్, రామస్య, రామే. సో రామః, రామం, రామేణ, రామాయ.
రామః రామం రామేణ రామాయ రామాత్ రామస్య రామే రామ రామాత్ రామస్య రామే రామ. ద్వివచనములో ఔలు 2, భ్యాములు 3, యోహోలు 2. ఔలు 2, భ్యాములు 3, యోహోలు 2 జోడించాలి. అనగా రామౌ రామౌ, రామాభ్యాం రామాభ్యాం రామాభ్యాం, రామయోః రామయోః, రామౌ రామౌ, రామాభ్యాం రామాభ్యాం రామాభ్యాం, రామయోః రామయోః. హే రామౌ. బహువచనం ఆహ ఆన్ ఐః, ఏభ్యః ఏభ్యః నాం ఏషు, ఆహ ఆన్ ఐః, ఏభ్యః ఏభ్యః నాం ఏషు, ఆహ ఆన్ ఐః, ఏభ్యః ఏభ్యః నాం ఏషు. అనగా రామాః రామాన్, రామైః, రామాః రామాన్ రామైః, రామేభ్యః రామేభ్యః, రామానాం రామేషు హే రామాః. సో మనం కావాలి అనుకుంటే వచనం వైజ్ నేర్చుకోవచ్చు, లేదా విభక్తి వైజ్ నేర్చుకోవచ్చు. విభక్తి వైజ్ అయితేనేమో 3 పదాలు ఒకేసారి చదవాలి. ఉదాహరణకి రామః రామౌ రామాః ప్రథమా విభక్తి, రామం రామౌ రామాన్ ద్వితీయా విభక్తి, రామేణ రామాభ్యాం రామైః తృతీయా విభక్తి, రామాయ రామాభ్యాం రామేభ్యః చతుర్థీ విభక్తి, రామాత్ రామాభ్యాం రామేభ్యః పంచమీ విభక్తి, రామస్య రామయోః రామానాం షష్ఠీ విభక్తి, రామే రామయోః రామేషు సప్తమీ విభక్తి. హే రామ హే రామౌ హే రామాః సంబోధన ప్రథమా విభక్తి. స్టూడెంట్స్, మనం రామశబ్దాన్ని చక్కగా నేర్చుకున్నట్లయితే వనశబ్దం ఆల్మోస్ట్ వచ్చినట్లే. కేవలం వనశబ్దంలోని ప్రథమ ద్వితీయ విభక్తులు తప్ప మిగిలిన విభక్తులన్నీ రామశబ్దాన్ని పోలి ఉంటాయి. ఉదాహరణకి రామశబ్దంలో తృతీయ విభక్తి రామేణ రామాభ్యాం రామైః, అదే వనశబ్దంలో వనేన వనాభ్యాం వనైః. చతుర్థీ విభక్తి రామాయ రామాభ్యాం రామేభ్యః, వనాయ వనాభ్యాం వనేభ్యః, రామాత్ రామాభ్యాం రామేభ్యః పంచమీ విభక్తి, వనాత్ వనాభ్యాం వనేభ్యః పంచమీ విభక్తి. షష్ఠీ విభక్తి రామస్య రామయోః రామానం, వనస్య వనయోః వనానం. సప్తమీ విభక్తి రామే రామయోః రామేషు, వనే వనయోః వనేషు. వనశబ్దం అకారముతో అంతమవుతుంది, అది నపుంసకలింగం. కాబట్టి అకారాంతః నపుంసకలింగః వనశబ్దః ఫారెస్ట్. ఏకవచనం ద్వివచనం బహువచనం విభక్తి. వనం వనే వనాని ప్రథమా విభక్తి. నపుంసకలింగ శబ్దాలను మీరు చూసినట్లయితే ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ద్వితీయ విభక్తి కూడా సేమ్. వనం వనే వనాని, వనం వనే వనాని ప్రథమా విభక్తి, వనం వనే వనాని ద్వితీయా విభక్తి. తృతీయ విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు రామశబ్దాన్ని పోలి ఉంటుంది. వనేన వనాభ్యాం వనైః తృతీయా విభక్తి, వనాయ వనాభ్యాం వనేభ్యః చతుర్థీ విభక్తి, వనాత్ వనాభ్యాం వనేభ్యః పంచమీ విభక్తి, వనస్య వనయోః వనానాం షష్ఠీ విభక్తి, వనే వనయోః వనేషు సప్తమీ విభక్తి. హే వన హే వనే హే వనాని సంబోధన ప్రథమా విభక్తి. స్టూడెంట్స్, కొంతమందికి ఈ శబ్దాన్ని విన్నప్పుడు సందేహం రావచ్చు. అదేంటంటే సంబోధన ప్రథమా విభక్తి మా పుస్తకములో ప్రథమా విభక్తి తర్వాత ఉంది, కానీ ఇక్కడ సప్తమి తర్వాత కనిపిస్తుంది. అనగా మనం స్కూల్ లెవెల్లో విభక్తి ప్రత్యయాలు చదువుకున్నాం. అక్కడ విభక్తి ప్రత్యయాల యొక్క ఆర్డర్ని మనం చూసినట్లయితే ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సంబోధన ప్రథమా విభక్తి అనే ఆర్డర్లో ఉంటుంది. కాబట్టి అదే ఆర్డర్ని నేను ఉపయోగించాను. మీరు కావాలి అనుకుంటే ప్రథమ విభక్తి తర్వాత కూడా రాయవచ్చు. స్టూడెంట్స్, మీకు ప్రశ్నపత్రంలో ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగవచ్చు. అలాగే నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.